అయితే సిబిఐకి ఇప్పుడు ఈ ఒక్క కమిషన్ వెళ్ళారు. ఇంకో 3 కేసులు కూడా ఇయ్యాలని బండి సంజయ్ అడుగుతున్నారు. హ్మ్. ఒకటి గొర్రెల స్కామ్ ఉన్నది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయనేది ఉన్నది. ఈ కార్ రేసింగ్ అనేది. ఇట్లాంటి అంటే ఒక సిబిఐకి ఇవ్వడానికి ఒక కేసుకు సంబంధించి ఏదైనా ఒక దానికి ఇంత అర్హత ఉండాలి, అర్హత ఉండకూడదు అనేది ఏమన్నా ఉన్నదా? అది ప్రభుత్వ విచక్షణేనా? బీజేపీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఒకటే మాట, ఈడీ సిబిఐ తప్ప థర్డ్ వర్డ్ లేదు. ఆ! థర్డ్ వర్డే లేదు వాళ్ళకి. ఓకే. పొద్దుగాలేస్తే ఈబీ సిబిఐ ఇవి వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో చూడండి, వాళ్ళు ఏమంటారు, ప్రతి చిన్నవాడిని నా ఊర్లో నల్లాలు నీళ్లు రాకపోతే కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. హ్మ్. ఎందుకు అడుగుతారంటే నీళ్ళు ఎందుకు వస్తలేవు అనేది కూడా వాళ్ళ క్వశ్చన్. ఓకే. అట్లా వాళ్ళు ప్రతి దగ్గర కూడా ఈడీ సిబిఐ అనేదే ఉంటున్నారు. హ్మ్. కానీ వాళ్ళు ఇప్పుడు దీని మీద కూడా వాళ్ళు ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తా ఉన్నారు, ఓకే. దీని మీద వేయాలి. మన అసెంబ్లీలో పెట్టి చెప్పేదాకా కూడా వాళ్ళు కూడా ఇదే వాదన ఇదే చేశారు. వాదన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంతకుముందు మాట్లాడిన మహేశ్వర రెడ్డి గారు కూడా అదే వాదన చేసిండు, ఓకే. నేను ఏదో చెప్పాలని చెప్పి రాత్రి ఓకే. 10 గంటలకు. ఓకే.